Raj! వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. బ్రెయిన్ ట్యూమర్, ఈ పేరు వింటేనే భయమేస్తుంది. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనేది డిస్కస్ చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా వచ్చిందా అండ్ దీంట్లో ఎలాంటి టైప్స్ ఉంటాయి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. సో బ్రెయిన్ ట్యూమర్ అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ భయపడాల్సిన విషయం కూడా అది. సో దీంట్లో రకాలు ఏమేమి ఉంటాయి? ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికి వస్తుందో చెప్పలేం కాబట్టి. బ్రెయిన్ ట్యూమర్స్ అనేటువంటివి ఇట్స్ అ వెరీ అగ్రెసివ్ మ్యాలిగ్నెన్సీ పర్సే. ఓకే, దీంట్లో పిడియాట్రిక్ ట్యూమర్స్ డిఫరెంట్గా ఉంటాయి, అవి డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. తర్వాత అడల్ట్ ట్యూమర్స్ డిఫరెంట్గా ఉంటాయి, బిహేవ్ చేస్తాయి. సో బేసిక్గా ఇదంటే ఇందులో సెల్ టైప్, ఓకేనా, ఏ సెల్ నుంచి ఇదేంటి క్యాన్సర్ వచ్చింది. ఓకే, ఎందుకంటే దీంట్లో న్యూరోనల్ సెల్స్ ఉంటాయి, అంటే న్యూరాన్స్. బ్రెయిన్ అంటే ఇదేంటి నర్వస్ టిష్యూ, కాబట్టి న్యూరోనల్ సెల్స్, న్యూరాన్స్ నుంచి వచ్చేటువంటివి. ఈ న్యూరాన్స్కి సపోర్టివ్ సెల్స్ కొన్ని ఉంటాయి. సో ఆ సపోర్టివ్ సెల్స్ నుంచి ఏమేమి క్యాన్సర్స్ వస్తాయి. తర్వాత ఇదంటే దీనికి బ్లడ్ సప్లై ఉంటుంది. సో ఆ బ్లడ్ సప్లై చేసేటువంటి వాస్కులేచర్ నుంచి ఏమేమి క్యాన్సర్స్ ఆ విధంగా సెల్ టైప్ నుంచి ఉంటాయి అన్నమాట. బట్ మెజారిటీ ఆఫ్ ద ట్యూమర్స్ ఇన్ అడల్ట్స్లోకి వస్తే బ్రెయిన్ ట్యూమర్స్లో ఇట్స్ అదేంటి గ్లయల్ ట్యూమర్స్ అంటారు. ఓకేనా. సో ఆ గ్లయల్ ట్యూమర్స్లో అదేంటి ఆస్ట్రోసైటోమా, తర్వాత అదేంటి ఒలిగోడెండ్రోగ్లయోమా అని చెప్పేసి ఈ విధంగా, తర్వాత ఒలిగో ఆస్ట్రోసైటోమా. సో ఈ విధంగా మల్టిపుల్ అదేంటి కేటగరైజేషన్స్ ఉంటాయి. వాటిలో గ్రేడ్ 1 to గ్రేడ్ 4 అనేవి ఉంటాయి. ఇందులో స్టేజింగ్ ఉండదు అనమాట. ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి పాకే తత్వం చాలా తక్కువ. బ్రెయిన్ లోపలే ఇన్ఫిల్ట్రేటింగ్ ట్యూమర్స్ ఇవి. సో కాబట్టి ఇదేంటి రెస్ట్ ఆల్ బాడీలో పాకో, కాబట్టి స్టేజింగ్ అనేటువంటిది ఇక్కడ ఉండదు. ఇక్కడ గ్రేడింగ్ ఉంటుంది. ఓకే, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని చెప్పేసి ఈ విధంగా డివిజన్ చేస్తాం. అదే ఇదేంటి ఇంకా వెరైటీ అంటే రేర్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఇదేంటి మెనింజెస్ ఉంటాయి, మెనింజెస్కి ఒక డిఫరెంట్ ట్యూమర్స్ వస్తాయి. తర్వాత క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి, ఆ నర్వ్స్కి వచ్చే ట్యూమర్స్ కొన్ని ఉంటాయి. ఓకే, శ్వానోమాస్ అనేటువంటివి కొన్ని వస్తూ ఉంటాయి, కార్డోమాస్ ఉంటాయి. సో ఈ విధంగా సో మెనీ ట్యూమర్స్ ఉంటాయి. బట్ చాలా కామన్ వచ్చేసి ఆస్ట్రోసైటోమాస్ గ్లయల్ ట్యూమర్స్లో. అడల్ట్స్లోకి వస్తే, పిడియాట్రిక్స్లోకి వస్తే పిడియాట్రిక్ ట్యూమర్స్ కూడాను చాలా వేరే వేరే ఉన్నాయి. దాంట్లో కామన్గా మనం చూసుకుంటే కనుక పిడియాట్రిక్ ట్యూమర్స్లో మెడులోబ్లాస్టోమాస్, ఓకేనా, అవన్నీ. తర్వాత బ్రెయిన్ స్టెమ్ గ్లయోమాస్ అని చెప్పేసి దీంట్లో అదేంటి ఫోకలా, తర్వాత డిఫ్యూజా అదేంటి అనేటువంటి వెరైటీస్ ఉంటాయి. న్యూరోబ్లాస్టోమాస్ అని చెప్పేసి. సో ఈ విధంగా పిడియాట్రిక్ ట్యూమర్స్ను ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ట్యూమర్స్ యొక్క అదేంటంటే ప్రాధాన్యత ఎందుకు డిస్కస్ చేసుకోవాలంటే దే ఆర్ వెరీ అగ్రెసివ్ ట్యూమర్స్. సో ఇందులో ట్రీట్మెంట్ కూడాను చాలా ఇదేంటి ఏమంటారంటే చాలా ఛాలెంజింగ్ ట్రీట్మెంట్ అనమాట. ఎందుకంటే బ్రెయిన్ అనేటువంటిది రెస్ట్ ఆఫ్ ద బాడీ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో బ్రెయిన్లో అది ఏ ట్రీట్మెంట్కైనా సో ఇట్స్ ఛాలెంజింగ్. అదంటే సర్జరీ కూడాను అదంటే ఎంత నర్వస్ టిష్యూ తీసేసేయాలి, రేడియేషన్ ఇచ్చేయడానికి కూడా ఎంత ఇవ్వాలి. సో ఇట్స్ ఎవ్రీథింగ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, ఛాలెంజింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ ట్యూమర్ ప్రోగ్రెస్ అనేది ఎలా ట్రాక్ చేస్తూ ఉంటారు? ఎందుకంటే అన్నారు కదా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్లో చాలా వరకు ఇదంటే మనం ఎంఆర్ఐ చేసుకుంటాం. బ్రెయిన్ అనేటువంటిది ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఫర్ ద ఇదేంటి ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇదేంటి ఈ రెండు ఇమేజింగ్ మొడాలిటీస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి కదా. సో ఎంఆర్ఐ అనేటువంటిది చాలా ఎక్కువగా మనం అదంటే కామన్గా చూస్తాం. ఇప్పుడు జనరల్గా పేషెంట్స్ ఇదేంటి హెడేక్ కానీ లేదనుకుంటే ఫిట్స్తో రావడం కానీ, ఏదైనా కాలు చెయ్యి ఇదేంటి మోటార్ వీక్నెస్ అంటాం, అదేంటి పవర్ తగ్గిపోవటం, సెన్సిటివిటీ లేకపోవటం, వీటన్నిటితో ఏదో పేషెంట్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అయ్యారనుకో. ఫస్ట్ మోస్ట్ కామన్ ఇమేజింగ్ టెస్ట్ అనేటువంటిది ఎంఆర్ఐ. సో సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ అవైలబిలిటీలో ఉన్న దాన్ని బట్టి ఆ ఎంఆర్ఐలో కూడాను ఇప్పుడున్నటువంటి దాంట్లో వెరీ ఇదంటే రీసెంట్ అదంటే అడ్వాన్సెస్ కూడా వచ్చాయి. సో ప్రీవియస్గా అదంటే T1, T2 ఇమేజెస్ అని చెప్పేసి ఇప్పుడు కాంట్రాస్ట్ కూడా ఇస్తున్నారు. దాంతోపాటు ఇదేంటి పర్ఫ్యూజన్ ఇమేజెస్, డిఫ్యూజన్ ఇమేజెస్, దాని తర్వాత ఇదేంటి టెన్సార్ ఇమేజింగ్ అని చెప్పేసి వెరీ రీసెంట్ ఇదేంటి ఇవి ఉన్నాయి. సో ఈ విధమైన మల్టిపుల్ సీక్వెన్సెస్ ఉంటాయన్నమాట. అవన్నీ అవి తీసిన తర్వాత మనకు తెలుస్తుంది ట్యూమర్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది, అది చుట్టుపక్కల ఉన్నటువంటి నర్వ్ ట్రాక్స్ని వాటిని ఇన్ఫిల్ట్రేట్ చేసింది. సో ఎనీ వైటల్ సెంటర్ ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఎంఆర్ఐలో తెలుస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ సీక్వెన్షియల్ ఎంఆర్ఐస్ తీయటం వల్ల ఓకే, సో ఈ ఎంఆర్ఐస్ అన్నింటినీ పైలప్ చేసుకొని రేడియోమిక్స్ అనేటువంటిది అంటే ఒక సబ్జెక్ట్. ఓకే, ఇదేంటంటే ఈ ట్యూమర్ యొక్క బయలాజికల్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఈవెన్ మనం ఎంఆర్ఐ రేడియోమిక్స్ ద్వారా కూడాను కొంచెం వరకు మనకు క్లూ తెలుస్తుంది అనమాట. సో దట్ ఇదేంటి ఈ డిసీజ్ యొక్క అగ్రెసివ్నెస్ ఎంత,
తర్వాత డిసీజ్ మేనేజ్మెంట్లో ఏమైనా ఇదేంటి మనం చేంజెస్ ఏమైనా తీసుకోవాలా, ఇప్పుడు సర్జరీ చేయాలి అంటే కనుక మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ట్యూమర్ని, సో దాంట్లో నావిగేటెడ్ సర్జరీస్ చేసుకోవాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, సో వీటన్నింటికి కూడాను ఒక గైడెన్స్ అనేటువంటిది మనకు ఎంఆర్ఐ ఇస్తుంది అనమాట. సో ఈ ఎంఆర్ఐ ఇది అయిన తర్వాత ఎంఆర్ఐ అనేటువంటిది మనకు చాలా కామన్గా ఉపయోగించుకుంటాం. ఇంకొకటి ఇదంటే వెరీ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ బ్రెయిన్ ట్యూమర్స్లో వచ్చేసి మాలిక్యులర్ కేటగరైజేషన్. ప్రీవియస్గా ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్లో నుంచి కొంచెం టిష్యూ తీసుకున్న తర్వాత ప్రతి క్యాన్సర్ని డయాగ్నోసిస్ చేయాలంటే కన్ఫర్మ్ చేయాలి కదా, కన్ఫర్మ్ చేయాలంటే టిష్యూ కావాలి, టిష్యూ తీసుకొని దాన్ని మైక్రోస్కోప్ కింద చూసి ఇది ఈ క్యాన్సర్ అని చెప్తాం. అలాగే ఇప్పుడు అది ఓన్లీ హిస్టోపెథాలజీ వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు రీసెంట్గా దాంట్లో ఉన్నటువంటి ఇదేంటి సెల్ మీద రిప్రజెంట్ అయ్యేటువంటి ప్రోటీన్స్ వాటన్నిటిని బట్టి మనం ఏంటంటే మాలిక్యులర్ కేటగరైజేషన్ ఆఫ్ ట్యూమర్స్ చేసాం. సో దట్ ఈ మాలిక్యులర్ కేటగరైజేషన్ వల్ల పేషెంట్ యొక్క ప్రోగ్నోసిస్, పేషెంట్ యొక్క ఇదేంటి ట్రీట్మెంట్ రికమెండేషన్స్ అనేటువంటివి చాలా వరకు చేంజెస్ అయిపోయాయి. సో ఇది కూడా వెరీ రీసెంట్ అడ్వాన్స్ అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి ఇదేంటి పేషెంట్ సిఎన్ఎస్ ట్యూమర్స్ క్లాసిఫికేషనే చేంజ్ చేశారు 2021లో, WHO క్లాసిఫికేషనే చేంజ్ చేసేసారు. ఇది కూడా వెరీ రీసెంట్ అడ్వాన్స్మెంట్. సో వీటన్నిటిని కూడా ట్రీట్మెంట్కి నావిగేట్ చేస్తాయి. సో ఎంటైర్గా వన్స్ ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ అటాక్ అయిందంటే ఎలా ఓవర్కమ్ చేయడానికి మల్టిపుల్ మెడికేషన్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఉంటాయి కదా సార్. సో విచ్ ఈస్ మోర్ ఎఫెక్టివ్? సో బ్రెయిన్ ట్యూమర్స్కి ఇదంటే మెయిన్ పిల్లర్స్ ఆర్ 2. ఓకేనా, ఫస్ట్ ఈ సర్జరీ, సెకండ్ వన్ ఈస్ రేడియేషన్. సో ఇవి రెండు ఇదంటే దెర్ ఆర్ మెయిన్ పిల్లర్స్. ఇప్పుడు న్యూ కమర్స్ చాలా ఉన్నాయి. ఓకేనా, వెరీ రీసెంట్ ట్రీట్మెంట్ పర్సేలో న్యూ కమర్స్ చాలా ఉన్నాయి. సో వాటిని కూడా డిస్కస్ చేద్దాం. సో సర్జరీ అనేటువంటిది ఇదేంటి మెయిన్ పిల్లర్. ఎందుకు? సర్జరీ డయాగ్నోసిస్ని ఇస్తుంది, మాలిక్యులర్ కేటగరైజేషన్ కూడా చేస్తుంది, దాంతోపాటు ఇదేంటి మేజర్ ఇదంటే మ్యాక్సిమం సర్వైవల్ అనేటువంటిది సర్జరీ ఎవరికి బెటర్గా జరిగితే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇది అన్ని వేళ కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే సర్జరీ అనేటువంటిది అన్ని చోట్ల అంత ఈజీ థింగ్ కాదు. సో వేరెవర్ ఏదంటే ట్యూమర్ బ్రెయిన్ అనేటువంటిది ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఆర్గాన్, వెరీ బిగ్ ఆర్గాన్. సో అదంటే అది పెరిఫరీలో వస్తే సర్జరీ డిఫరెంట్గా చేస్తారు, సెంట్రల్లో వస్తే డిఫరెంట్గా చేస్తారు. సో ఓకేనా, ఇవన్నిటి కూడా అనుదంటే డిఫరెంట్ పారామీటర్స్. అందుకనే ఆ బ్రెయిన్ ట్యూమర్స్లో చేసేటువంటి సర్జరీని ఏమంటారంటే మ్యాక్సిమల్ సేఫ్ రిసెక్షన్ అంటారు. అంటే ఎంతవరకు సేఫ్గా తీయగలిగితే అంత తీస్తాం. సో దాది మొత్తం పూర్తిగా తీసేయవచ్చు, దాన్ని గ్రాస్ టోటల్ ఎక్స్ట్రూషన్ అంటారు, లేదంటే కొంచెం వరకే తీసేయచ్చు, దాన్ని సబ్ టోటల్ ఎక్స్ట్రూషన్ అంటారు, లేదంటే నియర్ టోటల్ ఎక్స్ట్రూషన్ అంటారు, అంటే కొంచెం వరకే తీయటం. కొన్నిసార్లు ఓన్లీ బయాప్సీ మాత్రమే ఫీజిబుల్ అవుతుంది. సో బ్రెయిన్ స్టెమ్కి నియర్ బై ఉన్నటువంటి ఏరియాలు, తర్వాత డీప్ వైట్ మ్యాటర్ ఉన్న ఏరియాలలో ఓన్లీ బయాప్సీ మాత్రమే ఫీజిబుల్ అవుతుంది. కొన్నిసార్లు స్టీరియోటాక్టిక్ బయాప్సీ, ఈవెన్ ఓపెన్ బయాప్సీ కూడా కాదు, ఓన్లీ స్టీరియోటాక్టిక్ బయాప్సీ మాత్రమే, అంటే ఇదేంటి లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉన్నటువంటి స్మాల్ బర్హోల్ ద్వారా వెళ్ళి ఆ ట్యూమర్ టిష్యూని తీసుకోవాల్సింది వస్తుంది. సో సచ్ ఇదేంటంటే దట్ డిపెండ్స్ అనమాట. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే పేషెంట్లో బ్రెయిన్లో ఉన్నటువంటి లొకేషన్ మీద డిపెండ్ అవుతుంది. సో అదంటే యాక్సెస్ అనమాట. సో ఇందులో మనకు మేము ముందు చెప్పుకున్నట్టుగా ఎంఆర్ఐ కూడాను మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఈ సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్స్కి రేడియేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. రేడియేషన్ అడ్జువెంట్ ట్రీట్మెంట్లో ఉంటుంది. సో రేడియేషన్ అనేటువంటిది కూడాను వెరీ ఫ్రాక్షనేటెడ్ రేడియేషన్ ఉంటుంది. దగ్గర 6 వీక్స్, 5 to 6 వీక్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ రేడియేషన్లో వన్స్ అపాన్ ఏ టైం ఇస్తున్న రేడియేషన్ వేరే, ఇప్పుడు ఇస్తున్న రేడియేషన్ వేరే. సో వన్స్ అపాన్ ఏ టైం బ్రెయిన్ ట్యూమర్స్ హోల్ బ్రెయిన్ రేడియేషన్స్ కూడా ఇచ్చేవాళ్ళు, అంటే బ్రెయిన్ మొత్తానికి రేడియేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. సో ఏదంటే టార్గెటెడ్ రేడియేషన్ ఇస్తున్నారు. ఎక్కడ డిసీజ్ ఉందో అక్కడ మాత్రం, ఎందుకంటే దాని తర్వాత రేడియేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి చాలా వరకు తగ్గించారు. తర్వాత ట్యూమర్కి కూడాను ఎంత మార్జిన్ ఇవ్వాలి, వన్స్ అపాన్ ఏ టైం 2 to 3 సెంటీమీటర్స్ మార్జిన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదేంటి అది ఇంకొంచెం తగ్గించుకొని 2.5 సెంటీమీటర్కి వచ్చారు. సో ఆ విధంగా అదేంటి రేడియేషన్లో కూడా వెరీ అడ్వాన్సెస్ వచ్చాయి. ఇంకా ఇప్పుడున్నటువంటి ఈ 2020 తర్వాత వస్తున్నటువంటి అడ్వాన్సెస్ అంటే సో మెనీ ఇదేంటి డ్రగ్స్ వస్తున్నాయి. కొన్ని ఇదేంటి జనరల్గా ఈ కీమోథెరపిటిక్ డ్రగ్స్ అనేటువంటివి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసి వెళ్ళలేవు. అందుకని కీమోథెరపీ అనేటువంటి కొంచెం సక్సెస్ రిజల్ట్స్ తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని డ్రగ్స్ వచ్చాయి. ఆ డ్రగ్స్ ఈజీగా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసి వెళ్ళిపోయి బ్రెయిన్లో ఉన్న ట్యూమర్స్ని కూడా మట్టి కరిగిచ్చేస్తున్నాయి. సో అప్పుడు రేడియేషన్ అవసరం పడదు, కొన్నిసార్లు సర్జరీ కూడా అవసరం పడదు. ఓకే, అందులోనూ నెంబర్ ఆఫ్ లీజన్స్ ఒకటే ఉంటే అది వేరు, ఒక్కొక్కసారి 5-10 కూడా ఉంటాయి. అలా 5-10ని కూడాను ఏంటంటే మనం సర్జరీ చేయాలన్నా రేడియేషన్ ఫోకల్గా ఇవ్వాలన్నా కూడా కొన్నిసార్లు డిఫికల్టీ. అట్లాంటప్పుడు ఈ సిస్టమిక్ థెరపీ ఏదైనా మనం తీసుకునేటువంటి డ్రగ్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు, అది బ్లడ్లో వెళ్ళి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసి బ్రెయిన్ ప్యారెన్కైమా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న సెల్స్ మొత్తాన్ని చంపేస్తాయి. సో ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా కొన్ని అవైలబిలిటీలో మనకు వచ్చాయి. ఇవి కాకోకుండా కొన్ని ఇమ్యునోథెరపిటిక్ డ్రగ్స్ ఉన్నాయి.
ఇప్పుడు phase 1 phase 2 ట్రయల్స్ జరిగాయి. కొన్ని ఇమ్యునోథెరపీ డ్రగ్స్, కార్టిసెల్ థెరపీ, ఇదంటే ఇవన్నీ బ్రెయిన్ ట్యూమర్స్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి న్యూ థింగ్స్ అనమాట. ఇంకా మనం ఇదేంటి ఆంకోలైటిక్ వైరసెస్ రిలేటెడ్ క్లినికల్ ట్రయల్స్ కూడా బ్రెయిన్ ట్యూమర్స్లో జరుగుతూ ఉన్నాయి. కొన్ని డ్రగ్స్ అయితే కనుక మంచి రెస్పాన్సెస్ ఇదేంటి చూపించినట్టు కూడాను ఇదేంటి డాక్యుమెంటేషన్ చేస్తున్నారు. సో 30 to 40% రెస్పాన్సెస్ వచ్చాయి. ఇట్లా ఈ విధంగా ఇదేంటి చాలా అదేంటి వైడ్ వెరైటీ. బట్ స్టిల్ ఇదేంటంటే ఈ ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే పేషెంట్కి ఇదేంటి ఇవి చాలా వైడ్ వెరైటీ. సో అదంటే మనకున్నటువంటి ఇదేంటి నియర్ బై సెంటర్లో మనకి ఏది అవైలబిలిటీలో ఉంది, సో అదంటే మనం ఇక్కడ కాకుండా ఇంకొక చోటికి ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ లాజిస్టిక్ రీజన్స్ కూడాను మనకి ఇదేంటి వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ట్రీట్మెంట్ పర్సే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అబ్రాడ్లో అనుకోండి, ఓకే, యుఎస్ కావచ్చు, యూకే ఆర్ వెస్ట్రన్ కంట్రీస్లో స్టీరియోటాక్టిక్ రేడియేషన్ సర్జరీ ఇవ్వాలి అంటే కనుక దానికి సపరేట్ మెషినరీ ఉంటుంది. సో దట్ ఇదంటే ఈచ్ అండ్ ఎవరీ పేషెంట్ ఏమన్నా వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం ఉందంటే అక్కడికి రెఫర్ చేసేస్తాం. మన దగ్గర ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఫర్ సపోజ్ ఇదేంటి పీడియాట్రిక్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి. పీడియాట్రిక్ బ్రెయిన్ ట్యూమర్స్లో ప్రోటాన్ థెరపీ చాలా ఎక్కువ మంచిగా అదేంటి వర్క్ చేస్తుంది. సో బట్ ప్రోటాన్ థెరపీ అవైలబుల్ ఇండియా మొత్తం మీద ఒకటే సెంటర్ ఉంది. సో అదేంటి అప్పుడు పేషెంట్ ఇదేంటి అక్కడికి వెళ్ళాలి అంటే కనుక లాజిస్టిక్ రీజన్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్, సో మెనీ ఇష్యూస్ వస్తాయి. సో కాబట్టి ఇదేంటి వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ద బెస్ట్ టు దట్ టైలర్డ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ టు దట్ పర్టికులర్ పర్సన్. ఓకే, బట్ నిజంగా ఇంత మెడికల్ ఫీల్డ్లో ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చింది. దట్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.